నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. పశ్చిమాసియా మరోసారి దద్దరిల్లుతోంది. దాడులు ప్రతిదాడులతో మళ్లీ నెత్తిన నిప్పుల కుంపటి పెట్టినట్లే మారింది పరిస్థితి. ఇరాన్పై మళ్లీ యుద్ధం ప్రారంభిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశ కాంగ్రెస్కి ఇచ్చిన సమాచారంతో శాంతి కనుచూపు మేరల్లో కనిపించడం లేదు. జూన్ నెలలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం చెదిరిపోవడంతో అమెరికా మళ్లీ ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధిస్తోంది. హార్ముజ్ జలసంధిపై నియంత్రణ కోసం జరుగుతున్న ఈ పోరులో క్షిపణి దాడులు, విధ్వంసకర దాడులతో పరిసర దేశాలు గజగజ వణుకుతున్నాయి. అసలు ఈ యుద్ధం ఎందుకు ఆగడం లేదు? నివురుగప్పిన నిప్పులా ఆగి ఆగి ఎందుకు రాజుకుంటోంది? హార్ముజ్ జలసంధిపై ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న మార్గం ఏంటి? శాంతికి మళ్లీ దారి దొరుకుతుందా? అంతలోపు అందరూ ఎంత మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు మేజర్ ఒబేరాయ్ గారు, విశ్రాంత సైనిక అధికారి. నమస్తే అండి ఒబేరాయ్ గారు. నమస్తే సార్. రైట్. అట్లాగే భరత్ భూషణ్ బాబు ఆరేకట్ల గారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి, భారత రక్షణ శాఖ మాజీ అధికార ప్రతినిధి. నమస్తే అండి భరత్ గారు. నమస్కారం. యా రైట్. ముందుగా ఒబేరాయ్ గారు, జూన్ నెలలో కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందం నెలలోనే ఎందుకు చెదిరిపోయింది? ఉన్నట్టుండి మళ్లీ ఇరాన్ కేంద్రంగా పోరు ఎందుకు ఇంత తీవ్ర స్థాయికి చేరింది? సార్, మనము జూన్ 17 రోజు ఈ యొక్క సీజ్ ఫైర్ వీలు స్విట్జర్లాండ్ లో వెళ్ళి సైన్ చేయడం జరిగింది సార్. సార్, ఎప్పుడైనా సరే సీజ్ ఫైర్ చేస్తున్నప్పుడు ఆ యుద్ధానికి సంబంధించి ఏవైతే దేశాలు ఉంటాయో వాళ్ళందరూ ఒక కామన్ గ్రౌండ్ కి రావాలి సార్. ఆ కామన్ గ్రౌండ్ కి వచ్చినప్పుడు అప్పుడు సైన్ చేసుకున్న ఆ సంధి అది నిలుస్తుంది. కానీ ఏదో ఫోర్స్ఫుల్ గా ఏదో కండిషన్లు పెట్టి అవన్నీ సాటిస్ఫై చేస్తాం అని చెప్పేసి తొందరపాటులో సైన్ చేసుకున్న సంధి అంత ఈజీగా తొలగదు సార్. ఇప్పుడు మనము 1971లో ఇండియా బంగ్లాదేశ్ యుద్ధం జరిగినప్పుడు ఆల్మోస్ట్ 7-8 మంత్స్ పట్టింది మనకి షిమ్లా అగ్రిమెంట్ సైన్ చేసుకోవడానికి. యుద్ధం ఇంకా ముగియలేదు కరెక్ట్ గా. వీళ్ళు తొందర పడిపోయి సీజ్ ఫైర్ కి వెళ్ళిపోయారు తప్పితే ఒక సీజ్ ఫైర్ కి తీసుకురావాలి అన్న ఉద్దేశం ఉంది, కానీ అది ఎలా నిలుస్తుందో అని చెప్పి ఎవరు మాట్లాడలేదు సార్. అప్పుడు సీజ్ ఫైర్ జరుగుతున్నప్పుడు కూడా ఇజ్రాయెల్ ఒక స్టేట్మెంట్ ఏమిచ్చింది? ఈ యొక్క సీజ్ ఫైర్ కి ఇజ్రాయెల్ లెబనాన్ లో జరుగుతున్న దానికి సంబంధం లేదు అండ్ ఎన్నో కండిషన్స్ ఇరాన్ కూడా పెట్టడం జరిగింది. సో ఇదంతా బ్యాక్గ్రౌండ్ వీళ్ళు వర్క్ చేయకుండా కూర్చొని అదేదో నార్మల్ డాక్యుమెంట్ సైన్ చేసుకున్నట్టు తొందరపడి సైన్ చేసుకున్నారు. కాబట్టి ఆ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కి విలువ లేదు. నేను ఏదో ఒక ఛానల్లో, నాకు గుర్తులేదు, నేను చెప్పాను కూడా, ఈ యొక్క సీజ్ ఫైర్ గడువు విలువ మహా అయితే 15-20 రోజులు మాత్రమే అన్నట్టు కూడా అన్నాను సార్. ఆ 17వ తారీఖు ఇప్పుడు జూలై 14వ తారీఖు వచ్చింది. ఒక నెల రోజులు కూడా ఇది గడవలేదు సార్. ఎందుకంటే కండిషన్స్ ఆర్ నాట్ కండ్యూసివ్ ఫర్ ఎ పీస్ టాక్ సార్. సో అందుకని చెప్పి ఇది జరగదు సార్. రైట్ అండి. ఎస్. భరత్ భూషణ్ గారు, ఇరాన్పై తమ బలగాలు దాడి చేస్తున్నాయని అమెరికన్ కాంగ్రెస్కు సమాచారం ఇచ్చారు ట్రంప్. అమెరికా ఈ నిర్ణయం పర్యవసనాలు ఎట్లా ఉండొచ్చు, ఎంతవరకు ఉండొచ్చు? నమస్కారం అండి. ఆల్రెడీ పరిణామాలు మనం చూస్తున్నాము. యుఎస్ సెంట్రల్ కమాండ్ 3 రోజులు వరుసగా దాడులు సాగించింది. ప్రధానంగా ఏవైతే హోర్ముజ్ జలసంధిని ఇరాన్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుందో ఆ ప్రయత్నాలను విఫలం చేయట లక్ష్యంగా చేసుకుంది. ఇందులో సీ డ్రోన్లు వాడింది, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇరాన్ ఏవైతే ఉన్నాయో దానిని, మిసైల్ క్యాపబిలిటీ, కెష్మ్ ఐలాండ్ లో ఉన్నటువంటి మిసైల్ క్యాపబిలిటీస్, ఈ మూటిని లక్ష్యంగా గురి చేసుకొని అమెరికన్ సెంట్రల్ కమాండ్ దాడులు చేసింది. ఫస్ట్ టైం సీ డ్రోన్లు వాడి సక్సెస్ఫుల్ గా వీడియోను కూడా రిలీజ్ చేసింది. సో డెఫినెట్ గా ఇది ఎస్కలేషన్, రిజంప్షనే. అయితే ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ కి ఇచ్చిన సమాచారం వాళ్ళ లా ప్రకారం ఇవ్వాల్సింది. ఎందుకంటే 60 days రిజంప్షన్ ఆఫ్ హోస్టిలిటీలో బిల్లును ప్రవేశపెట్టవలసి ఉంటుంది అమెరికన్ కాంగ్రెస్ అప్రూవల్ కోసం. ఒక పక్కన సెంట్రల్ కమాండ్ అటాక్ చేస్తుంటే ఇరాన్ కూడా దానికి ప్రతిదాడి గల్ఫ్ కంట్రీస్ మీద, జోర్డన్, బహ్రెయిన్, కువైట్ల మీద, అందులో ఉన్నటువంటి అమెరికన్ సైనిక స్థావరాల మీద, నిన్న 2 ఆయిల్ ట్యాంకర్ల మీద, యుఏఈ ఆయిల్ ట్యాంకర్ల మీద నిర్దాక్షిణ్యంగా, అందులో ఒక మన సీఫేరర్ ఇండియన్ నేషనల్ కూడా చనిపోయింది. సో ఇవి ప్రత్యక్షంగా ఉన్నాయి. అయితే పరోక్షంగా మనం కొద్ది రోజులు ఇది కనుక కంటిన్యూ అయితే చూడగలిసింది ఏంటంటే సేమ్ రిపీట్ అవుతుంది. ఆయిల్ ప్రైసెస్ పెరగటము,
వరల్డ్ ట్రేడ్ మీద దీని ఇంపాక్ట్ పడటము, దీంట్లో అమెరికన్ డొమెస్టిక్ పాలిటిక్స్ ఎంత ఇంపాక్ట్ ఉన్నదో, ఎందుకంటే ఆ ఎంఓయూలో దేర్ వాజ్ కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి, ఇరాన్ కి $300 బిలియన్ రీకన్స్ట్రక్షన్ కి ఇవ్వటం అని. సో ఇవిని టార్గెట్ చేసుకుని ట్రంప్ ని క్రిటిసైజ్ చేశారు. రెండోది, హోర్ముజ్ మీద కంప్లీట్ కంట్రోల్ అమెరికాకే ఉండాలి, ఇరాన్ ని ఉండనివ్వము అని చెప్పేసి ఈ 2 పాయింట్ల దగ్గర ఈ ఎంఓయు ఫెయిల్ అయింది. అందుకని అటాక్స్ రెజ్యూమ్ అయినాయి. అయితే మనము ఒకటి ఆశావాహంగా మనం ఆలోచించగలిగింది ఏమిటంటే, ఫుల్ స్కేల్ వారు జరిగింది 3 నెలలు, మార్చ్, ఏప్రిల్, మే. ఇద్దరి దగ్గర అంతగా వేసుకోవడానికి మిసైల్స్ కానీ మిలిటరీ క్షమత లేదు. సో ఇవన్నీ మనము పోస్చరింగ్ అనుకొని కొద్ది రోజుల్లోనే మళ్ళీ చర్చలకు వస్తారని మనం ఆశిద్దాం. రైట్, ఓకే. ఒబేరాయ్ గారు, అమెరికా ఓడరేవుల దిగ్బంధనం, హోర్ముజ్ జలసంధిలో సైనిక మోహరింపు, ఈ నేపథ్యంలో ఇరాన్ ముందు ఇప్పుడున్న మార్గాలు ఏంటి? ఆ దేశం ఏం చేసే అవకాశం ఉంది? సార్ ఖచ్చితంగా సార్, ఇరాన్ ఈ యుద్ధం కోసం 1979 నుంచి తయారవుతుంది సార్. అంటే 47 సంవత్సరాలు ఈ యుద్ధాన్నే పగలు రాత్రులు ఈ యుద్ధాని కోసమే ప్రిపేర్ అయింది సార్. ఇరాన్ ప్లాన్డ్ ఫర్ దిస్. ఇరాన్ ఎలా ప్లాన్ చేసిందంటే, ఇరాన్ కి తెలుసు అమెరికాను ఓడించాలి అంటే మనం ఈ యుద్ధాన్ని ఎక్కువ టైంకి ఎక్కువ స్పేస్ లో కొనసాగించాలి. ఇప్పుడు ఇరాన్ మీద ప్రెషర్ పెడితే ఖచ్చితంగా అది సౌదీ మీద, ఎందుకంటే ఇరాన్ ని మనం ఒక దేశం లాగా చూడకూడదు సార్. అక్కడ లెబనాన్ లో ఇస్తున్న సపోర్ట్, ఇక్కడ యెమన్ లో హౌతీస్ కి ఇస్తున్న సపోర్ట్, అక్కడ హెజ్బుల్లాస్ కి ఇస్తున్న సపోర్ట్, ఇరాన్ విల్ యాక్టివేట్ ఇట్స్ ఐఆర్జిసి అండ్ మిలిటరీ పార్లెన్స్ ను మనం టెంటకల్స్ అంటాం సార్. సో వీళ్ళు ఏం చేస్తారంటే, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద, కువైత్ గాని, ఇందాక సార్ అన్నట్టుగా కువైత్ గాని, బహ్రెయిన్ గాని, యుఏఈ గాని, అండ్ ఈ మిలిషియాని వాడుతూ అటువైపు ఇజ్రాయెల్, లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ మీద గాని, యెమన్ లో ఉన్న హౌదీస్ నుంచి సౌదీ మీద గాని, మిడిల్ ఈస్ట్ లో ఒక స్ట్రెస్ క్రియేట్ చేస్తారు సార్. మిడిల్ ఈస్ట్ మీద స్ట్రెస్ వస్తే ఏమవుతుంది, ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ సరఫరా డిస్టర్బ్ అవుతుంది సార్. దానివల్ల ఆయిల్ ధరలు పెరిగిపోతాయి. అప్పుడు ప్రపంచమంతా అమెరికాదే తప్పు, అమెరికా వల్లే ఇదంతా డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పి ఈ నిందంతా అమెరికా మీద వేసేయొచ్చు అన్న ఉద్దేశంతో డైరెక్ట్ గా అమెరికాని టార్గెట్ చేయకుండా అమెరికాకి మిత్రులైన దేశాలు లేదా ఆ దేశాల్లో ఉన్న అమెరికన్ అసెట్స్ ఏవైతే ఉంటాయో, అందులో అతి ముఖ్యంగా మిలిటరీ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఖచ్చితంగా దాడి చేస్తారు సార్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది యాక్షన్ ప్లాన్. ఇన్ఫాక్ట్ చాలా బ్యూటిఫుల్ గా ఇరాన్ ఈ యుద్ధాన్ని తనకి ఎలా కావాలో ఆ దిశలో చాలా బ్యూటిఫుల్ గా మార్చుకుంటుంది సార్. ఎందుకంటే నేను అన్నాను కదా, అమెరికా డిడ్ నాట్ ప్రిపేర్ ఫర్ దిస్ వార్ సార్. ఇరాన్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ వార్ ఫర్ 47 years. ఇంతలాగా ఒక 20th centuryలో కానీ 27th centuryలో అమెరికా ఇలాంటి ఒక ఎనిమీని చూడలేదు సార్. ఎందుకంటే వీళ్ళు 47 years ప్లాన్ చేశారు కాబట్టి. ఇలా చోక్ పాయింట్స్ క్రియేట్ చేసి అమెరికా మీద ప్రెషర్ పోయేటట్టుగా మళ్ళిస్తారు సార్. సైకలాజికల్ వార్ఫేర్ కానివ్వండి, మిజైల్ వార్ఫేర్ కానివ్వండి, డ్రోన్ వార్ఫేర్ కానివ్వండి, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లో ఆయిల్ ట్యాంకర్స్ ని అటాక్ చేయడం కానివ్వండి, ప్రతి ఒక్క అంశంలో ఇరాన్ అనుకున్నట్టుగానే ప్లాన్ చేసింది, అనుకున్నట్టుగానే ఎగ్జిక్యూట్ చేసింది. ఆ ట్రాప్ లో ఒక్కదాని తర్వాత అమెరికాలో పడిపోతూనే ఉంది సార్. అండ్ ఇదే జరుగుతుంది సార్. దిస్ విల్ కంటిన్యూ ఫర్ సమ్ మోర్ టైం. రైట్, ఓకే అండి. భరత్ భూషణ్ గారు, ఈ యుద్ధాన్ని క్లోజ్గా వాచ్ చేస్తే ఇజ్రాయెల్, అమెరికా ఒకవైపు, ఇరాన్కు చైనా, రష్యా మరోవైపు రాజకీయంగా మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తున్న తరుణంలో రష్యా ఏమైనా నేరుగా జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నాయా? చాలా తక్కువ అండి. మనం రష్యన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 3 పాయింట్లు ముఖ్యంగా మనం గమనించాలి. ఒకటి, రష్యా ఆల్రెడీ యుక్రెయిన్ తో యుద్ధంలో ఉంది. గత 4-5 సంవత్సరాలుగా వాళ్ళ మేజర్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ, ఎకనామిక్, ఫైనాన్షియల్ పవర్, రిసోర్సెస్, లాజిస్టిక్స్ గానీ అన్ని అటువైపు కేంద్రీకృతం అయ్యారు. ఇప్పుడు ప్రత్యక్షంగా అందులోనూ అమెరికాకి, ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా రష్యాకి దిగితే వచ్చే లాభం ఏమీ లేదు. యాక్చువల్ గా రష్యా తెర వెనక ఉండి
ఎప్పుడైతే ఇలా హోర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అవ్వటము, ఆయిల్ సప్లైస్ మిడిల్ ఈస్ట్ నుంచి ఇండియా, చైనా, జపాన్, కొరియా 4 మేజర్ ఇంపోర్టర్స్ మిడిల్ ఈస్ట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్, వీళ్ళకి సప్లైస్ తగ్గిపోతాయో అప్పుడు రష్యన్ ఆయిల్ కి డిమాండ్ పెరుగుతుంది. సో డైరెక్ట్ గా వాళ్ళకి $24 బిలియన్ వచ్చినాయి పర్ మంత్. అంతకుముందు $12 బిలియన్ వచ్చాయి, ఎందుకంటే ఆయిల్ ప్రైస్ మోర్ దాన్ డబుల్. సో ఈ రావణ కాష్టం లాగా చిన్నగా రగులుతూ ఉండేటట్టుగా ఉంచుకుంటే రష్యాకి ఎక్కువ ప్రయోజనం. ఆల్రెడీ ఆ దిశలో రష్యా మిలిటరీ సహాయం వెనక నుంచి అందిస్తూనే ఉంది ఇరాన్ కి. రిపోర్ట్లు మనం చూస్తే 3 రకాలైన సహాయం చేస్తా ఉంది. ఒకటేమో షేరింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇమేజరీని షేర్ చేసుకొని అమెరికన్ లక్ష్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయి గల్ఫ్ కంట్రీస్ లో, అది ఒకటి. 2 డ్రోన్స్ సప్లై చేయటం, డ్రోన్స్ టెక్నాలజీ పార్ట్స్ ని ఇరాన్ కి సప్లై చేయటం. 3వది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, మ్యాన్ ప్యాడ్స్ అంటారు, షోల్డర్ లాంచ్డ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్. సో ఈ 3 కాస్పియన్ సీ ద్వారా రష్యా హోర్ముజ్ స్ట్రైట్ లోంచి రాకుండా అక్కడి నుంచి సప్లై చేస్తా ఉంది. సో ఆ విధంగా రష్యా తనకు ఉపయోగపడేటట్టుగా ఈ కాన్ఫ్లిక్ట్ ని తన ఫారిన్ పాలసీలో భాగంగా ఉపయోగించుకుంటదే కానీ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ఎక్కువ నష్టం కలిగించేటట్టుగా చేయదు అని నా అభిప్రాయం. ఒబేరాయ్ గారు, యుద్ధం మొదలైన రోజే ఖమేనీ మరణించారు. సైనిక పరంగా కూడా ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. అయినా కూడా ఈ రోజుకి ఇరాన్ ఎట్లా పోరాడుతోంది? అసలు వారి బలము, వ్యూహం ఏంటండి? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్. ఎప్పుడైనా సరే అమెరికా ఏం చేస్తుందంటే సార్, ఒక ఫుల్ బ్లోన్ అటాక్ క్రియేట్ చేస్తుంది. అంటే తన దగ్గర ఉన్న ఆయుధాలన్నిటినీ శత్రు దేశం మీద వదిలేస్తే షాక్ అండ్ ఆ అంటాం సార్. అంటే ఒక షాక్ లో ఎనిమి సరెండర్ చేసేస్తాడు. ఆ ఫస్ట్ వేవ్ ఆఫ్ షాక్ ని వీళ్ళు తట్టుకున్నారు సార్. ఆ ఫస్ట్ వేవ్ ఆఫ్ షాక్ లో వాళ్ళ లీడర్ మరణించినా సరే వాళ్ళ మిలిటరీ హైరార్కీ కానీ పొలిటికల్ హైరార్కీ కానీ గివప్ చేయలేదు సార్. సో వీళ్ళు ఆ 47 years ఆఫ్ ప్లానింగ్ లో ఇలా టాప్ లీడర్స్ ని ఎలిమినేట్ చేసేసినా సరే కొత్త లీడర్ ఎలా రావాలి అది కూడా చాలా రాసుకున్నారు, దాన్ని ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఇరాన్ అండర్ గ్రౌండ్ లో, మనం సాధారణంగా అండర్ గ్రౌండ్ లో ఏదో చిన్న పెట్టుకుంటాము. ఇరాన్ అండర్ గ్రౌండ్ లో మిజైల్ సిటీస్ నే నిర్మించింది సార్. సో మిజైల్ సిటీస్ అన్నిటినీ అండర్ గ్రౌండ్ లో నిర్మించింది కాబట్టి, అండ్ దాని వల్ల వాళ్ళ లీడర్స్ యొక్క మూమెంట్ తెలియట్లేదు. వాళ్ళ ఆదేశాలు ఎలా పాస్ చేస్తున్నారు, వాళ్ళు పాస్ చేస్తున్న ఆదేశాలను ఎలా వీళ్ళు అమలు చేస్తున్నారు అసలు అమెరికాకి. ఎందుకంటే వీళ్ళకి శాటిలైట్ ప్రెజెన్స్ ఉంది, వీళ్ళు పైన చూస్తున్నారు. కానీ పైన చూసింది భూమి మీద ఉన్నదే కనిపిస్తుంది, భూమి లోపలిది ఏం కనిపించదు. ఎందుకంటే అమెరికాకి ఫుట్ ఆన్ గ్రౌండ్ లేదు, వాళ్ళకి లోపలికి వెళ్లే దారి లేదు. మనము ఇరాన్ ని చూసుకుంటే ఆల్మోస్ట్ 3 వైపులు ఎడారి ఉంది. సో ఆ డైమెన్షన్, అంత జాగ్రఫీ, అంత బెనిఫిట్ ఉన్న దేశంలో మీకు ఫుట్ ఆన్ గ్రౌండ్ లేనప్పుడు, మీకు ఇంటెలిజెన్స్ గ్రౌండ్ నుంచి రానప్పుడు అసలు మీరు ఏం చేస్తే యుద్ధం అవుతుందో వాళ్ళకి తెలియట్లేదు. సో కేవలం శాటిలైట్ ఇమేజరీ ద్వారా డిపెండ్ అయ్యి ఈ ఇరాన్ ని లొంగించుకునేలాగా చేయడం మాత్రం కుదరదు సార్. 1960s లో వియత్నాం లో కూడా ఇలాగే జరిగింది. అమెరికా దాదాపు 10 కన్నా ఎక్కువ సంవత్సరాలు కష్టపడి ఒక చిన్న దేశాన్ని కూడా ఓడించలేకపోయింది. వాళ్ళు కూడా అదే చేశారు, వాళ్ళు భూమిలోకి వెళ్ళిపోయారు. అదే పని చాలా తెలివిగా ఇరాన్ కూడా చేసింది సార్. అందుకే వీళ్ళు ఇరాన్ ని ఎంత ప్రయత్నించినా సరే ఓడించలేకపోతున్నారు. అట్లాగే ఒబేరాయ్ గారు, ఇంకో కామన్ డౌట్ అండి. ఇరాన్ అనేది సౌదీ, కువైట్ల మీద దాడులు చేస్తూ ఉంది ఈ యుద్ధంలో, అక్కడున్న అమెరికా స్థావరాలపై. కానీ సౌదీ, కువైట్లు దాడులు చేస్తున్నాయా? ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడా తెలియట్లేదు. రీజన్ ఏంటి? లేదు సార్, ఏ రోజైతే సౌదీ, కువైట్ తిరిగి దాడి చేస్తారు ఇరాన్ మీద సార్, వాళ్ళకు ఒక విషయం తెలుసు సార్, ఈ అమెరికా వాడిని నమ్మడానికి లేదు. వీడు ఇప్పుడు నేను నీతో ఉన్నాను అంటాడు, వీడిని నమ్మేసి వీళ్ళు మాత్రం ఇరాన్ మీద దాడి చేస్తే ఇంకా డైరెక్ట్ యుద్ధం ప్రకటించినట్టు అయిపోతుంది. అప్పుడు అమెరికా వాడు చాలా తెలివిగా వెనక్కి జరిగిపోతాడు అన్న క్లారిటీ వాళ్ళకు ఉంది సార్. అందుకే 1 నెల, 2 నెలలు, 3 నెలల నుంచి ఈ దేశాల మీద, అమెరికా స్థావరాల మీద దాడులు జరుగుతున్నా సరే ఈ దేశాలన్నీ నోరు మూసుకొని ఉన్నాయి సార్. ఎందుకంటే ఆ భూమి నేను మీకు ఇచ్చాము, మిలిటరీ అసెట్స్ లాగా క్రియేట్ చేసుకోమని ఇచ్చాము, మమ్మల్ని కాపాడమని చెప్పి ఇచ్చాము. ఈ డైమెన్షన్ లో వీళ్ళు మాత్రం ఒకవేళ ఇరాన్ మీద దాడి తిరిగి చేస్తే ఖచ్చితంగా ఒక మిడిల్ ఈస్ట్ వార్ లాగా అయిపోతుంది సార్. వీళ్ళకి
అనుభవం ఉంది. 1950s లో వీళ్ళు యుద్ధం చేశారు, 60s 70s లో యుద్ధం చేశారు, 80s లో యుద్ధం చేశారు. వీళ్ళకి ఒక విషయం అర్థమైపోయింది ఏంటంటే, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కి మనం కొట్టుకుంటే మనకు మిగిలేదు ఏమీ లేదు అని చెప్పి వీళ్ళకి క్లారిటీ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఒక అవుట్ సైడ్ నుంచి ఒక కంట్రీ వచ్చి ఒక దేశాన్ని కొడుతున్నాడు కాబట్టి వీళ్ళు జస్ట్ ఒక ఐసోలేషనిస్ట్ స్టాండ్ ని మెయింటైన్ చేస్తున్నారు తప్పితే వీళ్ళు స్పందించట్లేదు. అది స్పందించకపోవడమే మంచిది సార్. స్పందించిన రోజు ఇది మిడిల్ ఈస్టర్న్ వార్ లా మారిపోతుంది, మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. అప్పుడు రష్యా దిగుతుంది, అప్పుడు చైనా డైరెక్ట్ గా దిగుతుంది, మేబీ ఇన్ సమ్ డైమెన్షన్స్ పాకిస్తాన్ వాడు కూడా దిగుతాడు సార్. సో పాకిస్తాన్, టర్కీ లాంటి దేశాలు కూడా దిగే అవకాశం ఉంది. సో అదంతా క్యాల్కులేషన్ సార్. ఇదొక ఏమంటారు తికమక్కగైన ఒక చెస్ బోర్డ్ సార్. ఎందుకంటే షియా సున్నీ ఆ డైమెన్షన్ ప్లే అవుతుంది. మనకి రీజనల్ పవర్ డైనమిక్స్ లో ఇప్పుడు ఇరాన్ కంటిన్యూస్ గా యుద్ధంలో ఉంటుంది అంటే ఖచ్చితంగా దాని ఎకానమీ వెనక్కి వెళ్తుంది కదా సార్. సో సౌదీ అరేబియా లాంటి దేశాలు, ఇరాక్ లాంటి దేశాలు ఏంటంటే కూర్చొని చూస్తున్నాయి. అందుకే అంటారు, సో అందుకే సార్ ఇంగ్లీష్ లో ఒక ప్రావర్బ్ ఉంది, మనము కొండ మీద నిల్చొని కూర్చొని సుఖంగా రెండు పులుల కింద అడవిలో వాళ్ళు పోరాడుతుంటే చూసే అందులో ఉన్న ఆనందము ఇంకెందులో లేదు అంటారు. So that is what every other country is doing. Okay, let Iran and America fight. మాకు దీంతో సంబంధం లేదు. రైట్, యా, ఓకే అండి. భరత్ భూషణ్ గారు, ఐక్యరాజ్య సమితి అట్లాగే EU, గల్ఫ్ దేశాలు శాంతి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి ఎందుకు రావటం లేదు? ఈ పరిస్థితుల్లో దౌత్య అట్లాగే సైనికపరమైన మార్గాల్లో శాంతికి ఏమైనా దారి ఉందా? డెఫినెట్ గా ఉందండి. అయితే ఇందులో మీరు 3 మెన్షన్ చేశారు. ఫస్ట్ మనం ఐక్యరాజ్య సమితిని తీసుకుంటే మార్చి నుంచి వాళ్ళు చేసిన ప్రయత్నాలు యుద్ధాన్ని ఆపడానికి చాలా తక్కువనే చెప్పాలి. UN సెక్రటరీ జనరల్ గుతెరస్ కూడా ఏదో స్టేట్మెంట్లు ఇవ్వటం, అకేషనల్లీ అపీలింగ్ ఫర్ పీస్ అని లేకపోతే యుద్ధం ఆపండి అని చెప్పటమే తప్ప ఖచ్చితంగా ఒక స్పెషల్ ఎన్వాయ్ని అపాయింట్ చేయటము, డైరెక్ట్ గా రెండు పక్షాల మధ్య మాట్లాడటము, వాళ్ళని ఒక డిస్కషన్ టేబుల్ మీదగా తీసుకురావటం వంటి ప్రయత్నాలు ఏమీ జరగలేదు. ఇది చాలా మనము బాధించాల్సిన విషయం. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి ఏర్పడింది అందుకు. ప్రపంచంలో ఏ 2 దేశాల మధ్య యుద్ధం రాకూడదు, యుద్ధాన్ని ప్రివెంట్ చేయాలి. రెండోది, యుద్ధం వస్తే ఐక్యరాజ్య సమితి వేదికగా చర్చలు జరిగి పరిష్కారానికి రావాలి. అవ్వలేదు. రెండోది, యూరోపియన్ యూనియన్. మనము చూడాల్సింది ఏంటంటే, అన్ఫార్చునేట్లీ మీడియేటర్ 2 దేశాలకి మధ్యవర్తిగా ఉండాలి. యూరోపియన్ యూనియన్ ఎప్పుడైతే ట్రంప్ ప్రెసిడెంట్ గా అయ్యారో, గ్రీన్లాండ్ మాకివ్వండి అని మొదలు పెట్టారో, అప్పటి నుంచి నాటోలో వాళ్ళ రోల్ తగ్గిపోవటం, మీరు పే చేయండి నేటోలో మేము అమెరికన్ కంట్రిబ్యూషన్ అని ట్రంప్ గారు చెప్పటం. సో ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ కి అమెరికాకి మధ్య దూరం పెరిగింది. సో యూరోపియన్ యూనియన్ ఇందులో మధ్యవర్తిత్వం వహించగలిగేటువంటి పొజిషన్ కోల్పోయింది. ఇక మిగిలింది GCC కంట్రీస్. డెఫినెట్లీ ఇందులో డైరెక్ట్ గా బాధితులు గల్ఫ్ కౌన్సిల్ స్టేట్స్. ఇవి తప్పకుండా ప్రయత్నిస్తున్నాయి. మనం చూస్తున్నాము, ఖతర్, ఒమన్, పాకిస్తాన్ GCC లో లేదు, కానీ ట్రంప్ నమ్మటం మూలంగా పాకిస్తాన్ అందులోకి వచ్చింది. ఈ 3 తప్పకుండా ట్రై చేస్తాయి, మళ్ళీ ట్రై చేస్తాయి. కానీ నేను చెప్పినట్టుగా ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, ట్రస్ట్ డెఫిసిట్ ఉందండి. ఆ ట్రస్ట్ డెఫిసిట్ ని ఫస్ట్ బిల్డ్ చేయాలి, పూర్తి చేయాలి, తర్వాత చర్చల్లోకి రావాలి. ఎప్పుడైతే 2 దేశాలు యుద్ధం వల్ల పరిష్కారం అవ్వదు ఈ సమస్య అని అంగీకారానికి వస్తాయో అప్పుడు చర్చలకు మార్గం సుగమం. లెట్స్ సీ అండి. అది కూడా ఒబెరాయ్ గారు, మళ్లీ మొదలైన యుద్ధంలో వాణిజ్య నౌకలపై దాడుల రూపంలో భారత్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సో ఈ పరిస్థితుల్లో మన ముందు ఎట్లాంటి సవాళ్లు ఉన్నాయి, అసలు మన వాళ్ళ ఆలోచనలు ఏంటండి? సార్, ఇన్ఫాక్ట్ మీరు రీసెంట్ గా న్యూస్ అప్డేట్ చూస్తే గనక ఒక షిప్ మీద అటాక్ జరిగితే అందులో ఒక ఇండియన్ చనిపోయారు అండ్ ఇరాన్ అంబాసిడర్ ని మన వాళ్ళు ప్రశ్నించడానికి పిలిపించారు అని చెప్పేసి మనం వింటున్నాం సార్. ఎప్పుడైతే ఈ లెవెల్లో దాడులు జరుగుతాయో సార్, ఇంకా ఆ ఇరాన్ గాని అమెరికా గాని ఆ షిప్ ఏ దేశానికి చెందింది, అందులో ఎవరు ఉన్నారు, ఇవన్నీ పట్టించుకోరు సార్. దీన్ని మనము మిలిటరీ లాంగ్వేజ్ లో కొలాటరల్ డ్యామేజ్ అంటారు సార్. సో ఎందుకంటే మన నౌకల్ని అక్కడ మన దేశానికి చెందిన సిటిజన్స్ వేరే షిప్ కంపెనీస్ లో కూడా పనిచేస్తారు కాబట్టి ఆ దేశానికి చెందిన షిప్ మీద అటాక్ జరిగినప్పుడు ఆ షిప్ లో మన పౌరులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు కూడా హాని జరుగుతుంది సార్. సో దీన్ని వార్ గేమ్ లో అంతా కొలాటరల్ డ్యామేజ్ అంటారు. అయినా సరే
మన దేశం మాత్రం ఖచ్చితంగా ప్రతిసారి ఎప్పుడైతే మన షిప్ కైనా సరే లేదా మన సిటిజన్స్ మన పౌరులు ఉన్న షిప్ మీద అటాక్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఇరాన్ ని ప్రశ్నించడం జరిగింది. అదే విధంగా వాళ్ళ డిప్లొమాట్స్ ని పిలిపించి మనం అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్నించడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది సార్. బట్ ఒక పెద్ద చదరంగంలో మనం చూసుకుంటే ఈ కొలాటరల్ డ్యామేజెస్ ఇంకా తప్పవు సార్. భరత్ భూషణ్ గారు, మీరేమంటారు? ఈ యుద్ధం ఇంకా విస్తరిస్తే భారత్కున్న ప్రధాన సవాళ్ళు ఏంటి? అట్లాగే ఇంధన భద్రత కావచ్చు, సముద్ర వాణిజ్యం, గల్ఫ్ దేశాల్లోని భారతీయుల రక్షణ, విదేశాంగ సమతుల్యత, వీటి పరంగా ఏం చేయాలంటారు? డెఫినెట్ గా డిప్లొమాటిక్ టైట్ రోప్ వాక్ అండి, అందులో సందేహం లేదు. ఇందులో ప్రధానంగా 3 సమస్యలు ఉన్నాయి. మొట్టమొదటిది, మిడిల్ ఈస్ట్ మనకి అతిపెద్ద ఆయిల్ ఇంపోర్టర్ సోర్స్ అన్నమాట. 40% ఆఫ్ అవర్ ఆయిల్ రిక్వైర్మెంట్స్, సుమారు 40% అంటే 2.5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి మనము దిగుమతి చేసుకుంటాం. ఈ ఎప్పుడైతే మళ్ళీ వార్ ఫస్ట్ ఎరప్ట్ అయింది, మళ్ళీ రిజ్యూమ్ అయిందో, మనం డొమెస్టికలీ చూసాం ఎట్లాగా ఆయిల్ సప్లైస్ మీద గొడ్డలి పెట్టబడింది. కొన్ని చోట్ల డొమెస్టిక్ సిలిండర్స్ ఊహాజనితమైన రిపోర్ట్ల వల్ల కానీ ఏదైనా కానీ రేట్లు పెరగటం తగ్గటం జరిగింది. సో ఇంధన భద్రత అనే దాని మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుందండి. రెండోది, సుమారుగా 10 మిలియన్ ఇండియన్స్, 1 కోటి మంది ఇండియన్స్ ఈ రోజున జిసిసి కంట్రీస్ లో మన వాళ్ళు ఉండటం పనిచేస్తున్నారు. మాక్సిమం సౌదీ అరేబియా, యుఏఈ అండ్ సౌదీ అరేబియా, మిగతా కువైట్, బహ్రెయిన్, ఖతార్, ఒమన్ లో కూడా ఉన్నారు. వాళ్ళ భద్రత ప్రధానంగా ఒబెరాయ్ గారు చెప్పినట్టు సీఫేరర్స్ మన వాళ్ళు, ప్రపంచంలో అది ఏ షిప్ అయినా కానివ్వండి, ఏ కంపెనీ అయినా కానివ్వండి, అది ఎక్కడి నుంచి అయినా రన్ అవుతుంది. 10 మందిలో కనీసం 6 మంది ఇండియన్స్ ఉంటారు. బికాజ్ మన మ్యాన్ పవర్, స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉంది, దే ఆర్ ఈజీలీ అవైలబుల్. అందుకని ఎక్కడ ఏ విధమైనటువంటి అటాక్లు, షిప్పింగ్ వెదర్ ఇట్ ఈస్ కంటైనర్ ఆర్ ఆయిల్, క్రూడ్ ఆయిల్, ప్రధానంగా అందులో ఇండియన్స్ ఉండటం మనం చూస్తున్నాము. సో ఇది మన భారత విదేశాంగ శాఖకు ఒక పెద్ద సవాల్. మూడోది, ముఖ్యంగా ఒక పక్కన ఇరాన్ మన ట్రెడిషనల్ నైబర్. మీరు 1947 ముందుకెళ్తే పాకిస్తాన్ మ్యాప్ లో లేకపోతే చూస్తే ఇరాన్ మన డైరెక్ట్ గా నైబర్. మన ఉర్దూ గానీ, హిందీలో గానీ కనీసం 40% పర్షియన్ వర్డ్స్ ఉంటాయి. ఈ రోజు కూడా పోలీస్ స్టేషన్ లో చాలా పర్షియన్ వర్డ్స్ వాడతారు తెలియకుండా. అంతటి ప్రగాఢమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి ఇరాన్తో. అలాగా ఇప్పుడు మనం మారుతున్న టెక్నాలజీ ప్రకారం, పరిస్థితుల ప్రకారం ఇజ్రాయెల్ తో సంబంధాలు పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాం. 1991లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం డిప్లొమాటిక్ కాంటాక్ట్స్ రెజ్యూమ్ చేయడం జరిగింది. సో రెండిటి మధ్య మనకి ట్రెడిషనల్ ఫ్రెండ్ ఇరాన్, న్యూ ఫ్రెండ్ ఇజ్రాయెల్ మధ్య మనము టైట్ రోప్ వాక్ చేస్తున్నాం. ఇద్దరికి ఫైనల్ గా శాంతే వస్తుంది. అయితే ఎంత తక్కువ ఖర్చుతోటి వస్తుంది అనేది మనం చూడాల్సిన విషయం. ఈ మధ్య కాలంలో మనం 3 నెలల్లో ఏం చేశామంటే మన ఆయిల్ ఇంపోర్ట్స్ ని చాలా డైవర్సిఫై చేసుకున్నాం, చాలా తెలివిగా. సో ఏదైనా ఛాలెంజ్ ని మనం అవకాశంగా మార్చుకునేటట్టుగా మన విదేశాంగ శాఖ మార్గం చూపెట్టింది. ఇక ముందు కూడా అలాగనే చేస్తుందని మనం భావిస్తాం. లెట్స్ సీ ఫర్ హోప్ అండి. రైట్, ధన్యవాదాలండి మేజర్ ఒబెరాయ్ గారు, అట్లాగే భరత్ భూషణ్ బాబు గారు. థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.